స్టాక్లో ఫస్ట్ జెడ్ నాట్ పెట్టాలి. సో ఫస్ట్ నేను ఏని కన్సిడర్ చేస్తున్నా. ఏని ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఇట్లుంటుంది, జెడ్ నాట్ అంతే ఏముండదు. సో ఏని కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ డెల్టా, ఇక్కడ క్యూ నాట్ అంటే స్టేట్. ఫస్ట్ క్యూ నాట్ తోటే స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే దీనికి ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఉంటుంది. క్యూ నాట్ కామా ఏ అంటే మనకేంది, ఏ అంటే నేను ఏదైతే ఇక్కడ పాయింట్ యారోని పాయింట్ చేసినాను దాన్ని మనము ఇక్కడ ఇన్పుట్ సింబల్ అనమాట. దీన్ని ఇన్పుట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఏ రాసిన. నెక్స్ట్ జెడ్ నాట్ సుహారిక. జెడ్ నాట్ ఎందుకు అంటే టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది, ఇది ఫస్ట్ స్టాక్ కదా, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది ఇదే కదా, టాప్ ఆఫ్ ద స్టాక్ పైన ఏం లేదు కదా, సో టాప్ ఆఫ్ ద స్టాక్ ఇదే. జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ నాట్ కామా, ఇప్పుడు ఏని నేను టాప్ ఆఫ్ ద స్టాక్లోకి వేస్తున్నాను. ఈ స్టెప్ టాప్ ఆఫ్ ద స్టాక్లోకి వేస్తున్నా, స్టాక్లోకి ఏని యాడ్ చేసి అప్పుడు నాకు ఏమవుతుంది, జెడ్ నాట్ అవుతుంది. జెడ్ నాట్ వచ్చిందా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఏ వచ్చింది కాబట్టి జెడ్ నాట్ ఏఏ, మళ్ళీ ఏని పుష్ చేస్తున్నా, అప్పుడు జెడ్ నాట్. అట్లా నువ్వు అన్నీ చేసుకుంటూ వెళ్తావు. అండ్ ఇక్కడ ఆప్షనల్ అంటే ఎందుకు రాసిన అంటే ఇప్పుడు క్యూ నాట్ ఏఏ సుహారిక, ఇది కూడా క్యూ నాట్ ఏఏనే కదా, సో ఇది అవసరం లేదనమాట, ఇది రాయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బీకి వెళ్తున్నాం సుహారిక. బీకి వెళ్ళినప్పుడు బీ అనేది వచ్చినప్పుడు మనం ఏం చెప్పినాం, బీ అకర్స్ చేంజ్ ద స్టేట్ అంటే క్యూ నాట్ నుంచి క్యూ1కి వెళ్తుంది అండ్ పాప్ ఏ. సో ఫస్ట్ క్యూ నాట్ బీ కామా ఏ రాసుకున్న తర్వాత బీ అనేది పైకి వెళ్తుంది. బీ అనేది బీ వస్తే మనం ఏం చేస్తాము, పాప్ చేస్తాం. సో ఇక్కడున్న ఏని నేను ఇక్కడ కట్ చేస్తున్నా, పాప్ ఏ ఇక్కడ కట్ చేస్తే అప్పుడు నాకు ఎన్ని ఏస్ ఉంటాయి, 2 ఏస్ జెడ్ నాట్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆపరేషన్ పాప్ చేసినామని తెలియనికే పాప్ ఆపరేషన్ నల్ పెట్టాలన్నమాట. అట్లా అన్న పెట్టవచ్చు, లేకపోతే జెడ్ నాట్ అన్న పెట్టవచ్చు, కాకపోతే ఇట్లా పెడితే బెటర్. ఇది నువ్వు పెన్సిల్ తోటి రాసుకోనికి డౌట్ ఉంటే ఇదేమో పెన్ తోటి రాసేసి, నేను అట్లనే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్యూ1 ఎందుకు చేసిన, క్యూ నాట్ నుంచి బి అయితే ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మనం చేసేటప్పుడు పాప్ చేస్తున్నాం కాబట్టి క్యూ1 స్టేట్ అనేది చేంజ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ క్యూ1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. క్యూ1 కామా నెక్స్ట్ ఇన్పుట్ ఏంది, ఇది అయిపోయింది, ఇది దీంతో పాప్ చేసేసిన. ఇప్పుడు బి తీసుకున్నా అండ్ మళ్ళీ బి తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ టాప్ ఆఫ్ ద స్టాక్ పాప్ చేసిన తర్వాత ఏముంది, ఏ ఉంది. సో మళ్ళీ క్యూ1 మళ్ళీ పాప్ చేస్తున్నా, మళ్ళీ ఇంకొక ఏని పాప్ చేస్తున్నా, జెడ్ నాట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, జెడ్ నాట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ అట్లనే రాస్తాం. ఇది కూడా ఒక ఆప్షనల్, ఎందుకంటే క్యూ1 బిఏ వస్తుంది, క్యూ1 బిఏ కాబట్టి ఇది ఆప్షనల్. నెక్స్ట్ క్యూ1 ఎప్సిలాన్ అండ్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ2 కామా ఎప్సిలాన్. సో లాస్ట్కి ఎప్సిలాన్ స్టేట్కి కూడా వెళ్ళాలి. ఎప్సిలాన్ స్టేట్కి వెళ్తే ఇది కూడా ఒక న్యూ స్టేటే కదా, సో చేంజ్ చేయాలన్నమాట. క్యూ1 ఎప్సిలాన్ కామా టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంటుంది, ఇది కూడా పాప్ అయిపోయింది. టాప్ ఆఫ్ ద స్టాక్ మళ్ళీ ఏముంది, లాస్ట్కి జెడ్ నాటే ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు క్యూ2 కామా ఎప్సిలాన్. క్యూ2 కామా ఎప్సిలాన్ ఎందుకు రాస్తున్నా అంటే ఇక్కడ మనకి ఏం రావాలి, స్టాక్లో ఏమున్నాయో అవి రావాలి, కాకపోతే స్టాక్లో ఏమైనా ఉన్నాయో లేవు. సో జస్ట్ ఎప్సిలాన్ అనే రాస్తున్నా, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ జెడ్ నాట్ ఉంది, సో అందుకనే జెడ్ నాట్ రాసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏవైతే లాస్ట్కి మిగులుతాయో అవి ఇక్కడ రాసుకోవాలి. ఆపరేషన్ అంతా చేసిన తర్వాత అంటే బి వచ్చిందనుకో మనం పాప్ చేస్తాం, పాప్ చేసిన తర్వాత ఈ 2 రాసుకోవాలన్నమాట. ఓకేనా, అదే దాని సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 1 0 1 and 2. సో క్యూ0 క్యూ1 క్యూ2. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్కి వెళ్తున్నా. క్యూ0 అంటే క్యూ0కి ఏ అండ్ జెడ్ నాట్ చేస్తే మళ్ళీ క్యూ0 స్టేట్కే వెళ్తుంది. క్యూ0